పెద్ది ఫస్ట్ లుక్, టేజర్, గ్లిమ్స్, ఫస్ట్ షాట్ చూద్దాం. ఇప్పుడు దీని రియాక్షన్ ఏంటో చూద్దాం. అడుగు పెట్టాడు ఇప్పుడే. బ్యాట్కి గజ్జు లేదు, తిరగేస్తా ఉంటే అదిరిపోయింది బ్రో. ఏంది బ్రో ఇది? ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. సోకు ఒక పోగు. ఏందన్నా లుక్కు, ఏందన్నా లుక్కు, అదర కొట్టేస్తున్నారు. రామ్ చరణ్ అన్న లుక్ వేరే లెవెల్లో ఉండాలి. ఎట్లుంటుందని నేనైతే అనుకోలే. అయ్యో చేతిలో ఉండేది బ్యాటే అన్న, కన్ఫర్మ్ అయిపోతే. ఏంద్రా ఆయన జాట, ఏందన్నా జాట, అదరు కూడా వేస్తున్నాడా? గూస్ బంప్స్ అసలు అరాచకం, వేరే మాటలే లేవు. ఏందో ఆ షాట్ నాకు కూడా అర్థం కావట్లేదు. 27th March 2026 అంట థియేటర్లోకి. బుచ్చిబాబు గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు బ్రో. ఏందో ఈ టీజర్ ఏంది, దీని కథ ఏంది? గూస్ బంప్స్ అసలు చిన్న కథ కాదు, భయంకరమైన గూస్ బంప్స్ అసలు. ఇంకా మనం చెప్పాల్సిందే పని లేదు. టీజర్ వేరే లెవెల్లో ఉంది, చరిత్రలన్నీ తిరగరాసేస్తుంది. పెద్దితో ఇంకా రామ్ చరణ్ అన్న గ్లోబల్ స్టార్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. కాలర్లు ఎగరేసుకొని తిరిగేయచ్చు, ఎవరితో అయినా రికార్డులు రాసే సినిమా రాబోతుందన్న. మామూలుగా లేదు, గూస్ బంప్స్. నాకే మాటలు రావట్లేదు, అంత బాగుంది టీజరు. రామ్ చరణ్ అన్న వేరే లెవెల్. ఇంకా మ్యూజిక్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన పని లేదు, మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఏఆర్ రెహమాన్ గారు అదర కొట్టేశారు. ఇప్పుడున్న వారం రోజులుగా ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ చేసి, పోస్టర్లో ఉండే ప్రతిదీ టీజర్లో ఉంది. ఎంత ఇదిగా ఉంటుందని నేను అనుకోలేదు. బుచ్చిబాబు అన్న ఏదో ప్లాన్ చేస్తున్నావు, గట్టిగానే అదిరిపోబోతున్నది. ఇంకా గీజర్లు అన్నీ ఏందన్నా ఈ టీజరు? ఇంకా 1 year వెయిట్ చేయాలా? మా వల్ల కాదన్నా ఇట్లాంటి టీజర్లు వదిలేదు. ఇంకా 1 year వెయిట్ చేయమని ఎట్లా వెయిట్ చేయాలి? ఓకే అన్న, ఇంకా మీకు ఎలా అనిపించింది నాకు ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి. పెద్ద టీజరు, మాటలు లేవు ఇంకా.